ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. నిమిత్తమై ప్రకటన పుస్తకము 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రియులారా, 22వ అధ్యాయము 12, 13, 14 చరణాలు చదువుకుందాం. నేనే అల్ఫయు ఓమేగయు కడపటి వాడను ఉన్నాను. ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా వినండి. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉతుకు కొనువారు ధన్యులు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి వచన భాగములో ఒక ప్రాముఖ్యమైనటువంటి విశేషకరమైనటువంటి మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కొరకును, మనందరి యొక్క ఆత్మీయ జీవితాల యొక్క ఎదుగుదల కొరకును దేవుడు ప్రియులారా పూర్వమందే మనందరి కొరకు వ్రాయించి ఉంచాడు. ఇక్కడ ఈ వాక్యమును మనం అర్థం చేసుకోగలిగితే, అపోస్తులుడైనటువంటి యోహాను గారు సువార్తను ప్రకటన చేస్తున్నటువంటి దినాలలో సువార్తను ప్రకటించకూడదన్న ఆ కారణమును బట్టి ప్రియులారా, ఈ యోహానును చెరపట్టుకొని వెళ్ళి పద్మాసు అనేటువంటి ఒక ద్వీపములో వదిలిపెట్టారు. వదిలిపెట్టినప్పుడు పద్మాసు ద్వీపములో ఉన్నటువంటి యోహాను ఏం చేశాడంటే, దిగులు పడకుండా, భయపడకుండా, ఒంటరినై ఉన్నానన్నటువంటి ఆలోచన ఏదియు లేనటువంటి వాడై అతడేం చేశాడంటే ప్రియులారా, దేవుని సన్నిధిలో ప్రార్థించటం ప్రారంభించాడు. ప్రార్థిస్తూ ఉండగానే అతడు ఆత్మవశుడై ఉండి ఆత్మీయమైనటువంటి కార్యములను, ఆత్మీయమైనటువంటి దర్శనములను అతడు ఎరిగినటువంటి వాడై ఈ ప్రకటన గ్రంథమును రచించినట్లుగా మనం చూస్తున్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ వ్రాయబడినటువంటి సంగతులన్నీ కూడా ఎలాంటివి అంటే ఆత్మీయమైనటువంటి సంగతులు అంటాడు. అంటే మొట్టమొదట్లోనే చెప్తాడేమనంటే, ఏమండి, చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న సంగతులు వినుగాక అంటాడు. అమలారా,
గమనించండి కొద్ది నిమిషాలు. దేవుడు మాట్లాడుతూ చెప్పుతున్న మాట ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. దేవుడు అంటున్నటువంటి మాట ఏమిటంటే, నేను త్వరగా వస్తున్నాను. ఎందుకు ప్రభువారు వస్తున్నాడయ్యా అంటే, ఎవరి క్రియలను బట్టి, వారి వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలము అనుగ్రహించుట కొరకు ప్రభువారు ఆయన త్వరగా వస్తున్నాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు వస్తున్నాడు? ప్రభువారు రావటములో గల ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. నేను ఎందుకు వస్తున్నానయ్యా అంటే, వాని వాని క్రియల ఫలమును బట్టి వారికి జీతము ఇవ్వడానికి ప్రభువారు వస్తున్నాడు. కాబట్టే ఎలా ఉండేవాడు అలాగుననే ఉండనీయండి. మీరు బతిమాలాల్సిన పని లేదు, మీరు చెప్పవలసిన పని లేదు. ఒకని మార్చబడటానికి, ఒకను మార్పు చెందడానికి మీరు చెప్పవలసిన అవసరము లేదు. కానీ వాని క్రియల ఫలమును బట్టి వానికి నేను అంటాడు, నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. చెడ్డవాడు చెడ్డవానిగానే ఉండని, మంచివాడు మంచివానిగానే ఉండని, దుర్మార్గుడు దుర్మార్గునిగానే ఉండని అని చెప్పి మాట్లాడుతూ, నేను వస్తున్నాను గనుక ఎవని క్రియల ఫలమును బట్టి వానికి నేను జీతమిస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఏమండి, దేవుడు త్వరగా వస్తున్నాడు అంటే ఆయన ఎందుకు కొరకు వస్తున్నాడంటే, మనకు జీతమును, చెప్పండి ఆ మాట చదవండి అమ్మ మరలా. ప్రతివానికి చుట్టకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. ఎవరి దగ్గర చెప్పాలి? ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉన్నది. కనుక అక్కడ క్రిందేమంటున్నాడంటే, నేనే అల్ఫయు ఓమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమై ఉన్నటువంటి వాడను. కనుక ఏమండి, మీరేం చేయాలంటే జీవవృక్షమునకు హక్కుదారులగునట్లు. దేనికట చెప్పండి? జీవ వృక్షమునకు హక్కుదారులు అగునట్లుగా మీరేం చేయాలంటే, గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించండి. ప్రవేశించుటకు తమ వస్త్రములు ఉతుకుకొనువాడు ధన్యుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు గమనించండి ప్రియులారా, మనకు ఒక పట్టణం ఉన్నది. ఆ పట్టణము ఎక్కడ ఉన్నది? ఆ పట్టణము పేరేమిటి అంటే, వాక్యం చెప్తుంది అదే నూతన యెరూషలేము పట్టణము. ఆ పట్టణములో ప్రవేశించువాడు, ఆ పట్టణమునకు వెళ్ళేటువంటి వాడు, ఆ పట్టణమును చేరాలి అనుకున్నటువంటి వాడు ముందుగా చేయవలసిన ప్రక్రియ ఏమిటి అంటే, ఇదిగో తమ వస్త్రములు ఉతుకుకొనువాడు ఆ పట్టణములో, చెప్పండి, ఆ పట్టణంలో ప్రవేశించేవారు మొట్టమొదటిగా చేయవలసిన పని ఏది అనగా, ఇదిగో తమ వస్త్రములను ఉతుకుకొంటాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేస్తాడు?
ఆ పట్టణములో నూతన యెరూషలేములో ప్రవేశించాలి అంటే ప్రియులారా, మొట్టమొదటిగా తమ తమ వస్త్రములు ఎవరైతే ఉతుకుకుంటారో వారు ఆ పట్టణములో ప్రవేశిస్తారు. వస్త్రము ఉతుకుకొనడం అనగా అర్థం ఏమిటంటే, ఇదిగా ప్రియులారా, మారు మనస్సు బాప్తీస అనుభవములోనికి వెళ్ళిన వారే. వస్త్రమును ఉతుకుకొనట అనగా అర్థం ఏంటి? మారు మనస్సు పొందడం. ఏమండి? బాప్తీస అనుభవములోనికి రావడమే ఏమండి? వస్త్రము ఉతుకుకొనుట. అందుకనే అపొస్తలుడైన పౌలు అంటాడు, ఏమండి? వాక్యము చేత ఉదక స్నానము చేయబడుతుంది. ఎందుకంటాడు ఆ మాట? నేను అనేకులకు బోధించి అనేకులకు ఉపదేశించి, ఏమండి, ఇదిగో నేను భ్రష్టుడనై పోతానేమోనని చెప్పి అతడు అంటాడేమనంటే, ప్రతిదినమట అతడు ఏం చేస్తున్నాడు? వాక్యము చేత ఉదక స్నానం అనగా ప్రతిదినం ప్రతి ఒక్క వ్యక్తి చేయబడవలసిన స్థానం అంటే వాక్యము చేత ఉదక అనగా ఉతికి. ఒక బట్టను ఎలాగైతే బండకేసి ఉతుకుతామో అలాగూ ఉతకబడి, స్నానము అనగా జాడింపు. నీటిలో మనం ఏం చేస్తాం? బట్టనే చెప్పండి అమ్మా, జాడిస్తామా? జాడించడం. అలాగే పరలోకమునకు హక్కుదారులుగా మార్చబడాలి అంటే గుమ్మములలో గుండా నీవు ఆ పట్టణ ప్రవేశము నీవు పొందాలి అంటే మొట్టమొదటిగా నీవు చేయవలసిన మొదటి కార్యం ఏంటంటే, నీ వస్త్రములు, చెప్పండి, మన వస్త్రములు మనము ఏం చేసుకోవాలా? మన వస్త్రములు మనము ఉతుకుకోవాలి. ఉతుకుకోవడం అనగా ప్రియులారా బాప్తీస అనుభవం. ఇదిగో ప్రియులారా, అది మారు మనస్సు అనుభవం. ఇదిగో ఈ రెండు కలిగిన వాడే మొట్టమొదటిగా ఆ పట్టణ ప్రవేశమునకు హక్కుదారుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఏమంటే ఆ పట్టణంలోనికి ప్రవేశించాలంటే ఏం చేయబడాలి? ముందు చెప్పండి. ఆ పట్టణంలో ప్రవేశించాలంటే ఇదిగో ముందుగా మన జీవితములో జరగవలసినటువంటి ప్రారంభమైన కార్యం ఏంటంటే మన వస్త్రములు ఉతుకుకోవాలి. వస్త్రములు ఉతకటం అంటే అర్థం ఏమిటంటే నేను చెప్తున్నాను వినండి. బాప్తిస్మము మారు మనసు పొందడమే. మారు మనస్సు అనగా పాతదైనటువంటి ఆ మనస్సును తీసివేసుకొని క్రొత్త మనస్సును పొందడం. ఏమండి? పాతదైనటువంటి ఇదిగో అలవాటులు, ఉద్దేశములు, ప్రవర్తనలు, ప్రతి విధమైనటువంటివి మానుకొని ఒక వ్యక్తి నూతన పరచబడటమే ఇదిగో తమ తమ వస్త్రములు ఉతుకు కొనడం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మొట్టమొదటి వస్త్రము ఉతుకు కొనాలి. రెండవది ఏం చేయబడాలి? ఇదిగో ప్రియులారా, గుమ్మముల గుండా మనం ఏం చేయాలి? గుమ్మముల గుండా ప్రవేశించాలి. ప్రవేశించి ఇంకొక మాట ఏమంటున్నాడంటే, ఇదిగో జీవవృక్షమునకు హక్కుదారులై.
జీవవృక్షము అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఉంది. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు చెంతకు చేరతారో వారు నిరంతరము, చెప్పండి, నిరంతరము జీవిస్తారు. అందుకనే ఆది కాండములో ప్రభు వారు అంటాడు, ఏమన్నా తెలుసా, ఇదిగో ఆదాము మనలో ఒకడయ్యాడు, బాగానే ఉంది, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకుండా జీవవృక్ష ఫలమును అతడు తినినట్లయితే అతడు నిరంతరము జీవించి ఉండేవాడు అని ప్రభు అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకనే ఇంకొక మాట అంటాడు, ఇదిగో యోహాను సువార్త 14 మొదటి వచన భాగములు అంటాడు ప్రభుల వారు, నేను మీకు స్థలములను సిద్ధపరచ వెళ్ళుతున్నాను, ఆ స్థలములలో మీరుండాలి అంటే ఏం చేయాలో తెలుసా, గుమ్మముల గుండా ఏం చేయాలి, ఆయన ఉండే స్థలములో మీరు ఉండాలంటే జీవవృక్షమునకు హక్కుదారులవ్వాలి. అంతేకాదు తమ వస్త్రములను ఉతుకు కొనాలి. మూడవదిగా ఇక్కడ మనము చూస్తే గుమ్మముల గుండా, చెప్పాలి, గుమ్మముల గుండా ప్రవేశించాలి. అసలు ఈ గుమ్మముల గుండా ప్రవేశించటం ఏంటి, గుమ్మములనగా ఏమిటి ప్రియులారా? ఆ గుమ్మములలో మనము ప్రవేశించాలి అంటే ఏం చేయాలి అంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో ఏమండి, నెహెమీయా పుస్తకములో ఏమండి 10 రకములైన గుమ్మములను గురించి వ్రాయబడింది. నేను త్వరగా 10 గుమ్మముల గురించి చెప్పను, కానీ ఒక 5 గురించి చెప్తాను త్వరగా. ఈ గుమ్మాలలో గుండా, ఈ గుమ్మముల గుండా మనం ప్రవేశిస్తే ఎక్కడికి చేరతాం, పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. ఎక్కడికి చేరాలని, పరలోకానికి. పరలోకమునకు చేర్చబడేవాడు మొట్టమొదటిగా చేయవలసిన పనులను మనము చూసాం. 1 వస్త్రము ఉతుకు కొనాలి, 2వది జీవవృక్షమునకు హక్కుదారులై ఉండాలి, 3వదిగా గుమ్మములలో, చెప్పండి, గుమ్మములలో ప్రవేశించువాడు. ఏ గుమ్మములు అవి అంటే, ఇదిగో బైబిల్ గ్రంథములో 10 రకములైన గుమ్మములు ఉన్నాయి. ఏమండి, బైబిల్ గ్రంథములో నెహెమీయా పుస్తకములో 10 రకములైన గుమ్మాలు ఉన్నాయి. అక్కడ మనం చూడగలిగితే చూడండి దేవుని యొక్క వాక్యములో నెహెమీయా పుస్తకం, నేను త్వరగా 5 గుమ్మాల గురించి చెప్తాను. దేవుని చిత్తమైతే మరొక 5 గుమ్మాలు మరొకసారి అవకాశం ఉన్నప్పుడు మనం ధ్యానం చేద్దాం. 3వ అధ్యాయం నెహెమీయా పుస్తకం, సమయం లేదు కాబట్టి నేను త్వరగా వెళ్తాను. చూడండి, నెహెమీయా పుస్తకం 3వ అధ్యాయం మొదటి చరణం చదవండి. ప్రధాన యాజకుడైన లేచి గొర్రెల గుమ్మములను కట్టి ప్రతిష్ఠించి, దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. మొట్టమొదటి గుమ్మమేది చెప్పాలి, మొట్టమొదటి గుమ్మమేది? ఒకసారి అందరూ చెప్పండి అమ్మ, వెనకాలు కూడా నోరు మూసుకుంటారా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మొట్టమొదటి గుమ్మము, ఈ గుమ్మముగా మనము ప్రవేశించాలి. అక్కడ అంటున్నాడు, ఈ గుమ్మము పేరేమిటి? గొర్రెల
గుమ్మము. గొర్రెల గుమ్మం అంటే ఇదిగో ప్రియులారా, గొర్రె అనగా ఇదిగో దేవుని బిడ్డలైనటువంటి మనకు సాదృశ్యముగా ఉంది. అంతేకాదు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి కూడా వ్రాయబడింది ఏమిటంటే, ఆయన వద్దకు తేబడిన గొర్రె పిల్లగా వధించబడ్డాడు అని వ్రాయబడి ఉంది దేవుని యొక్క వాక్యంలో. అయితే ఇప్పుడు దైవ ప్రజలమైన మనము ఏం చేయాలంటే గొర్రెల గుమ్మము గుండా చెప్పాలి. గొర్రెల గుమ్మం గుండా ఏం చేయాలి? ప్రవేశించాలి. ఈ గొర్రెల గుమ్మము యొక్క అనుభవము ఏమిటి అంటే ప్రియులారా, గొర్రె వధించబడాలి. గొర్రె దేవుని కొరకు బలిగా మార్చబడాలి. గొర్రె యొక్క పరిస్థితులు ఏమిటి అంటే, గొర్రె పిల్ల దేవుని కొరకు మాత్రమే. చెప్పండి, గొర్రె ఏం చేయబడాలి? గొర్రె ఏం చేయబడాలి? వధింపబడాలి. వధకు తేబడిన గొర్రెగా మనము మార్చబడాలి. ఇదిగో ఆ ద్వారములో ప్రవేశించటం అంటే దేవుని కొరకు నీవు గొర్రెల ద్వారములో ప్రవేశించటం అంటే ఇదిగో దేవుని కొరకు బలి అయ్యేటువంటి ఒక గొర్రెగా చెప్పండి మార్చబడాలి. దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, భక్తుడైనటువంటి అబ్రహాము ఇస్సాకు యొక్క చరిత్రను మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇదిగో ఇస్సాకుకు ప్రతిగా ఏది బలిగా మార్చబడింది? చెప్పండి, గొర్రె పిల్ల బలిగా మార్చబడింది. అట్లాగే ఏమండి, ఇదిగో మనము కూడా దేవుని కొరకు, దేవుని పరిచర్యలో, దేవుని విషయమై మనము కూడా దేవుని కొరకు ఏమవ్వాలి? చెప్పాలి. చెప్పండి, ఏమవ్వాలి? బలిగా మార్చబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రత్యక్ష గుడారములో ఏమండి, ఇదిగో ఒక్కొక్క భాగములో మూడు అనుభవ కార్యాలున్నాయి. ఏమండి, ప్రత్యక్ష గుడారము ఎన్ని భాగాలుగా విభజించబడింది అంటే 3 భాగాలుగా. ఒకటి ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఈ ప్రతి స్థలములో ఒక్కొక్క భాగములో 3 వస్తువులు ఉన్నాయి. ఆవరణములో మొట్టమొదటిగా ఉన్న వస్తువు ఏంటంటే ద్వారం. ద్వారము తదుపరి ఉన్నటువంటిది ఏమిటి? గంగాళము. మూడవ పాత్ర ఏమిటంటే గంగాళము తర్వాత బలిపీఠము. బలిపీఠం దేనికి? ఇశ్రాయేలీయులు తన యొక్క వారి పాప పరిహారార్థమై వారేం చేసేవారంటే గొర్రెలను, మేకలను, పశువులను, పక్షులను తెచ్చి ఆ బలిపీఠం మీద బలిగా అర్పించేవారు. అలాగే ఇదిగో ఈ గొర్రెల ద్వారము యొక్క అనుభవం ఏంటంటే గొర్రె ప్రభువు కొరకు బలిగా చెప్పండి మార్చబడాలి. గొర్రె ప్రభు కొరకు చెప్పండి. అదే సమయమైనా ఏ పరిస్థితి అయినా దేవుని కొరకు గొర్రె పిల్లలుగా ఉన్న మనం ఏం చేయాలి? చెప్పండి. దేవుని కొరకు శ్రమ పడే వ్యక్తులుగా, భారము భరించే వ్యక్తులుగా, ప్రయాసపడే వ్యక్తులుగా, అవసరమైతే దేవుని కొరకు బలిగా మార్చబడే గొర్రె పిల్లలుగా మనము మారాలి. మొట్టమొదటి ద్వారం ఇది. ద్వారం అంటే మన యొక్క అనుభవమే ఒక ద్వారం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండవదిగా చూడండి, రెండవ వాక్యములో మనం చూస్తే నేను త్వరగా చెప్పేస్తున్నాను. రెండవదిగా అదే 3వ అధ్యాయం 3వ చరణం చదవండి అమ్మ. మధ్యపు గుమ్మమును
దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు రెండో గుమ్మం పేరేంటి? మత్స్యపు గుమ్మము. మత్యము అనగా అర్థం ఏంటంటే ఒక చేప. చేప గుమ్మము అంటే మత్యము యొక్క గుమ్మము. ఇప్పుడు రెండవ గుమ్మమైన మత్యపు గుమ్మములోనికి ప్రవేశించాలి. మొట్టమొదటి గుమ్మం ఏది? ఈ గుర్తుపెట్టుకోండి. గొర్రెల గుమ్మము అనగా దేవుని కొరకు ఒక గొర్రె పిల్ల ఎలాగూ వధించబడుతుందో మనం కూడా అలాగూ వధించబడాలి. రెండవదిగా మత్యపు గుమ్మము. మత్యపు గుమ్మం అంటే దీనిలో ఉన్నటువంటి అనుభవము ఏమిటి అంటే చేప యొక్క జీవిత విధానము ఆలోచన చేస్తే చేప ఏం చేస్తుందంటే ఏమండి, ఏటికట ఎదురీదుతుంది. చేప ఏం చేస్తుంది? నీటికి ప్రవాహమునకు ఏం చేస్తుంది? ఇది నీళ్ళు ఎటు ఇస్తే, ఎటు ఒరబడి ఉంటే, ఎటు ప్రవహిస్తే అటు పోదిది. చేప ఏం చేస్తుంది? నీళ్లు ప్రవాహము వస్తా ఉంటే ఆ ప్రవాహమునకు ఎదురు ఈదటువంటి అనుభవము చేపకుంటుంది. అర్థమవుతుందా? చేప యొక్క జీవిత విధానం ఏంటండి? నీళ్ళు ఎటుపోతే చెప్పరే ఏం చేస్తాయి? నీళ్ళు ఇటు ఈతున్నాయి అనుకోండి, చేపలు ఏం చేస్తాయి? మీకు అందరికి మనం తిని కాడ నీళ్లు తగ్గినప్పుడు చేపలు ఏం చేస్తాయి? గొట్లుగా కొంతమంది ఆడదు భలే చేపరా అనుకుంటుంది. ఎందుకంటే చేప ఎప్పుడు కూడా నీటికి ఎదురు ఈదుతుంది. నీరు అనగా లోకము. లోకమునకు చేప యొక్క అనుభవములోనికి ఒక క్రైస్తవ బిడ్డ ఏం చేయాలి? ఈ యొక్క మత్యపు గుమ్మము గుండా వెళ్ళాలి. అంటే చేప యొక్క అనుభవములోనికి వెళ్ళాలి. అంటే నీటికి ఎదురు వేదటం, అంటే లోకమునకు ఎదురు వేదటం. ఇదిగో ఇందాక మనం చదువుకున్నాం. ఇదిగో ఈ లోకమునలో ఉన్నటువంటి మూర్ఖులకు, ఈ తరము వారికి వేరై రక్షణ పొందాలి. మనం నీళ్ళెట్టు ప్రవహిస్తే పర్లేదులే, అబ్బాయి ఏం లేదులే, యాముందలే కొద్దిగానే కదా అన్నట్టు కాదు. ఇదిగో మనము ఏం చేయాలంట? చేప వలె లోకమునకు, లోకులంతా ఒకవైపు ఉంటే మనమందరం ఎలా ఉండాలి చెప్పండి? మనం ఎవరం? ఒక చిన్న చేప కథ ఒకటి ఉంది. సముద్రములో చేపట సముద్రములోనే ఉంటుందట. సముద్రములో నీళ్ళు ఎలా ఉంటాయి? ఎట్లా ఉంటాయి? తాగటానికి పనికొస్తాయా? తీపిగా ఉంటాయి, ఉప్పుగా ఉంటాయా? ఉప్పుగా ఉంటాయి. మరి సముద్రములో ఉన్న చేపను కోస్తే ఉప్పుగా ఉంటుందా, మామూలుగా ఉంటుందా? ఉప్పుగా ఉంటుందా? ఉప్పుగా ఉంటుందా? ఉప్పుగా ఉండదు. మరి అది ఎలా ఉంటుంది? సముద్రములో ఈదినంత మాత్రాన, సముద్రములో బ్రతికినంత మాత్రాన చేప యొక్క శరీరం అంతా ఉప్పుతో నిండిపోదు. అది మామూలుగానే ఉంటుంది. సముద్రములో నీరు మాత్రమే. చేప అంటది, నేను సముద్రములో ఉన్నాను, సముద్రములో పుట్టాను, సముద్రములో పెరిగాను, సముద్రములోనే బ్రతికాను. అయితే ఒకవేళ మీరు నన్ను పట్టుకుంటే నేను ఎట్టా ఉన్నాను? ఉప్పగా మాత్రం సముద్రపు నీళ్లలో లీనమైపోయి దానిలో ఉన్నటువంటి ఆ సముద్రములో ఉప్పంతా నాలోనికి రానిచ్చుకొనకుండా నేను మాత్రం మీరు వండుకున్నప్పుడు ఒక రుచికరమైన చెప్పరే పదార్థముగానే ఉన్నాను. సముద్రపు చేపలంటే ఉప్పు చేపలు కాదండి. ఉప్పు చేపలంటే ఏం చేస్తారంటే ఒక డ్రమ్ములో ఉప్పేసి ఆ ఉప్పు నీటిలో వీటిని నానేస్తారు. వాటినే మళ్ళీ ఎండబెట్టుకొచ్చి
మన మకాను కొడితే ఎండి చేప అనుకుంటా వండుకుంటున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండవ గుమ్మము మత్యపు గుమ్మము. మత్యము అనగా ఇదిగో ఈ చేప సముద్రమునకు నీటికి ఎదురీదినట్టుగా మనం కూడా ఏం చేయాలంటే ఇదిగో లోకములో ఉన్న కార్యములకు కార్యక్రమములకు వేరుగా మనము జీవించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా. ఏమండి మూడవదిగా రండి త్వరగా, ఇంక 3 విషయాలు. మూడవదిగా చూడండి, నెహెమీయా పుస్తకములోనే ప్రియులారా 6వ వచనం 3:6, పాత గుమ్మమును బాగు చేయువారు ఎవరనగా చాలు. ఏమండి ఈ గుమ్మం పేరు ఏంటండి? ఏ గుమ్మం అది? పాత గుమ్మము, పాతదైన గుమ్మము. పాత గుమ్మం అంటే అనుభవం ఏంటి? పాత గుమ్మం అంటే ఈ చర్చి పాత పడిపోయింది కానీ కొత్త చర్చి కట్టేద్దాం, లేకపోతే ఈ గుమ్మాలు పాత పడిపోయినాయి కానీ కొత్త గుమ్మాలు పెట్టేద్దాం అనుకునేది మామూలుగా లోక విషయమైన ఆలోచన ఇది. అయితే పాత గుమ్మము అనగా అర్థం ఏంటంటే దేవుని పరిచర్యలో ఉండవలసిన క్రమము, ఉండవలసిన కార్యాలు, ఉండవలసిన పద్ధతులు, ఉండవలసిన జరగవలసిన పరిచర్య ధర్మము ఎప్పుడు ఎలా ఉండాలంటే పాతదైనదే చెప్పాలి. చెప్పరేంటమ్మా? ఏది ఉండాలి? మన పరిచర్యలు ఏది ఉండాలి? పాత అనుభవాలే. క్రొత్త ధర్మాలు తేకూడదు. కొత్త అలవాట్లు పరిచర్యలోనికి తేకూడదు. కొత్త సిద్ధాంతాలు తేకూడదు. దేవుని యొక్క వాక్యముల అపోస్తల కార్యగ్రంథములో వ్రాస్తూ మాట్లాడుతాడు, మీరు అపోస్తలుల బోధ యందును సహవాసము యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక. ఇది పాతదైన అనుభవం. మరి కొత్తదేంటి? చెప్పరే. పాత గుమ్మములు అంటే మన బోధ ఎల్లప్పుడూ పాత బోధగానే ఉండాలి. మన ఆరాధన ఎప్పుడు పాతదిగానే ఉండాలి. మన క్రమాలు ఎప్పుడు పాతదైనటువంటి పూర్వకాలము నుండి వస్తున్నటువంటి సిద్ధాంతములకు ఏమండి అనుగుణమైనటువంటివిగానే ఉండాలి. క్రొత్తది ఎప్పుడు మన పరిచర్యలోనికి చెప్పరే. కొన్ని చోట్ల మనం చూస్తుంటాం, మన సంఘంలో ఆదివారం ఎన్ని పాటలు పాడుతుంటాం? ఎన్ని పాటలమ్మా? మా అయితే 5 పాటలు పాడతాం. కొన్ని సంఘాల్లో చూస్తూ ఉంటాను వెళ్ళినప్పుడల్లా, ఒకళ్ళు పాడంగానే మౌతులు లాక్కోవటం, వాళ్ళే పాడుకోవటం. ఇదే క్రొత్త విధానం. మౌతు క్రమము లేకుండా, పద్ధతులు లేకుండా, ఎట్టబడితే అట్ట అల్లరి చిల్లరగా అర్థం కాదు. ఇదే క్రొత్త గుమ్మము. బైబిల్ గ్రంథంలో ఇంకొక మంచి మాట చెప్తాను. పాతదైన అనుభవ విషయములో మనం చూస్తే మందసమును ఎవరైనా ఏం చేయాలంటే యాజకులైన వారు తమ భుజముల మీద మోసుకొని రావాలి. కానీ దావీదు ఏం చేశాడు తెలుసా? మందసం మోయడానికి దావీదు ఏం చేశాడు? క్రొత్త ఎద్దుల బండి ఒకటి చేయించాడు. మీరు ఆ మాట చూస్తారా? సమూయేలు గ్రంథం సమూయేలు 2వ పుస్తకము 6వ అధ్యాయము
ఏమండి 6వ అధ్యాయము చదవండి. అమ్మాయి అది కాదు, ఎన్నో వచ్చినని చెప్పు. చదువు. వారు దేవుని మందస్సమును అభినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు పాత పద్ధతి ఏమిటంటే, ఇదిగో యాజకులు మందస్సమును మోయాలి. మరి కొత్త పద్ధతి ఏంటి? కొత్త పద్ధతి ఏంటి? గిబియోనులో ఉన్నటువంటి అభినాదాబు యొక్క ఇంటిలో ఉన్న ఆ దేవుని మందస్సమును తీసుకొని రావడానికి ఇదిగో దావీదు ఏం చేశాడంటే క్రొత్త బండి ఒకటి చేయించాడంట. క్రొత్త బండి చేయిస్తే దేవుడు ఏం చేశాడు? వాళ్ళు వస్తా ఉండేసరికి ఏమండి, నాకోరు కళ్ళము దగ్గరకు వచ్చేసరికి ఎద్దు కాలు జారనే జారింది. హూరు ఏమండి అక్కడ మనం చూడగలిగితే ఉజ్జా అనేటువంటి వ్యక్తి చేయి చాపి పట్టుకోబోయేలేకే దెబ్బకు అక్కడికక్కడే చచ్చిపోయాడు. క్రొత్త అనుభవాల్లోకి వస్తే ప్రమాదం ఇదే. పాత గుమ్మములో మనము ప్రవేశించాలి. పాతదైన అనుభవాలే, పాతదైన ఆలోచనలే, పాతదైనటువంటి ఇదిగో క్రైస్తవ అనుభవాలలో గుండా మనము నడిపించాలి. ఇంతకుముందు ఒక మాట మనం చూడగలిగితే నిర్గమకాండములో ఒక మాట ఉందండి. ఆ మాట ఏమిటంటే ఆఖరి అధ్యాయంలో మందల అడుగు జాడలు అంటాడు. చూడండి అక్కడ మనం చూడగలిగితే ప్రియులారా, చూడండి 40వ అధ్యాయము ప్రియులారా 36-7 చదవండి అమ్మా. మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలులు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. స్తోత్రం కలుగునుగాక. ఇంకొక చోట అంటాడు, మందల అడుగు జాడలను బట్టి మీరు నడవండి. ఇంకొక బైబిల్ గ్రంథంలో పరమగీత పుస్తకములో షొలమితి అని చెప్పి మాట్లాడి మందల అడుగు జాడలలో నీవు నీ మందను మేపు అంటాడు. స్తోత్రం కలుగునుగా. అంటే పూర్వము నుండి ఏ ఆచారం వస్తుందో, ఏ పద్ధతి వస్తుందో, ఏ క్రమాలు వస్తున్నాయో చెప్పరే. ఇప్పుడు క్రొత్త పద్ధతులు వచ్చాయి. హల్లెలూయా చెప్పేది లేదు, పాటలకు డ్రమ్ము కొట్టేది లేదు, స్తోత్రం చెప్పేది లేదు, దేవునికి స్తోత్రం. ఏమండి రకరకములైనటువంటి పద్ధతులు వచ్చేసాయి. అంటే మీ బోధ వేరు, మా బోధ వేరు, మీ కార్యాలు వేరు, మా కార్యాలు, మీ సంఘం వేరు, మా సంఘం వేరు. అసలు ఈ భూలోకములున్న సార్వత్రిక సంఘాలన్నీ దేవుని నామ మహిమార్థమయ్యే నడిపించబడాలి. బైబిలునకు విరోధంగా ఏది చెప్పరే. బైబిల్ గ్రంథానికి విరోధంగా ఏది చేయకూడదు లెక్క, కానీ అంతా విరోధమే. అందుకనే పాత గుమ్మములలో మనము ప్రవేశించాలి. ఎన్ని గుమ్మాలు చెప్పుకున్నాం? 3. మొట్టమొదటిది ఏంటి? గొర్రెల గుమ్మం. రెండో గుమ్మం మత్స్యపు గుమ్మం. మూడవ గుమ్మం పాతదైన గుమ్మం. 4వ గుమ్మం చూడండి, అదే అధ్యాయం 13వ వచనం, నెహెమీయా పుస్తకం 3వ అధ్యాయం 13వ వచనం. ఏ ద్వారం అంట? లోయ ద్వారము.
చదవమ్మా. లోయ ద్వారమును హానానును జానోహ కాపురస్తులను బాగు చేసి కట్టింతురు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదే ద్వారమట, లోయ ద్వారము. లోయ అనగా అర్థం ఏంటంటే తగ్గింపు జీవితమునకు సాదృశ్యం. లోయ ద్వారములు మీరు తగ్గించుకొని లోయ ద్వారంలో ప్రవేశించాలంటే మనం ఏం చేయాలి? మనలను మనము తగ్గించుకోవాలి. ఎక్కడ నీ హెచ్చింపు కనపడకూడదు, ఎక్కడ నీ గొప్పతనం కనపడకూడదు. మనలను మనము తగ్గించుకోవాలి. యేసుప్రభు ఏం చేశాడు? శిష్యుల దగ్గర తన్ను తాను చెప్పండి తగ్గించుకున్నాడు. ఎట్లా తగ్గించుకున్నాడు చెప్పరే? యేసుప్రభు వారంతటి వాడే తగ్గించుకున్నాడు. యోహాను దగ్గరికి వెళ్ళి, అయ్యా బాప్తిస్మం ఇయ్యి అంటే ఆ యోహాను అంటున్నాడు, ప్రభువా నేను నీకు బాప్తిస్మం ఇవ్వాలి కానీ నువ్వు నా చేత బాప్తిస్మం తీసుకోవటం ఏంటంటే, కాదు ఇప్పుడు జరగవలసిన కార్యక్రమము నీ ద్వారా. ఇప్పుడు యోహాను ఏం చేశాడు? ప్రభుకు బాప్తిస్మం ఇచ్చాడు. అంటే ప్రభువారు ఏం చేయబడ్డాడు? యోహాను దగ్గర తగ్గించుకున్నాడు. సరే, అక్కడ ఆ మాట తీసి ప్రక్కన పెడితే, శిష్యుల పాదములను కడిగినప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశాడు? తన్ను తాను తగ్గించుకున్నాడు. అంటే శిష్యుల దగ్గర కూడా ఏం చేసుకున్నాడు? తన్ను తాను. ఇప్పుడు సంఘంలో మనలకు మనం ఏం చేయాలి? నేనంటే ఏంటనుకున్నావు అనకూడదు. మనం ఏం చేయాలి? అయ్యా నాదేముందులే, ప్రభు కృప. ప్రతి విషయములో మనల్ని మనం తగ్గించుకొని ప్రభుని ఏం చేయాలి? ఘనపరచాలి. యెషయా గ్రంథములో ఒక మాట, మంచి మాట ఉంది 6వ అధ్యాయంలో. నేను అధ్యాయాలన్నీ మీకు చూపట్లేదు, కొన్ని విషయాలు మాత్రమే మీకు చెప్తున్నాను. 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ప్రియులారా 2వ వచనము నుండి, తనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును కప్పుకొని, 2 రెక్కలతో కాళ్లను కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుచున్నాయి. ముందుకేం చేశాయి? ఒక్కొక్క శరాపుకు కెరూబుకు ఎన్ని రెక్కలు ఉన్నాయంట? 6 రెక్కలు ఉన్నాయి. వీళ్ళు ఎక్కడున్నారు? ఈ రెక్కలు కలిగిన వాళ్ళు ప్రభు సింహాసనాసీనుడై ఉండగా ఆయనకు పైగా శరాపులు దేవుని సముఖములో ఉన్నాయి. ఈ సముఖములో ఉన్న దేవుని దూతలు శరాపులు కెరూబులు ఏం చేస్తున్నాయి? 2 రెక్కలతో ఏం చేస్తున్నాయి? ముఖమును ఏం చేసుకున్నాయి? చెప్పాలి, ముఖాన్ని కప్పుకున్నాయి. ముఖమును ఎందుకు కప్పుకున్నాయి అంటే, ఇదిగో ఈ సముఖములో, దేవుని సముఖమందు ఆయన తప్ప మనము, మన ప్రతిభ, మన కార్యాలు కనబడకూడదని వాళ్ళు ఏం చేశారంటే, వారి ముఖమును చెప్పరే, వారి ముఖాన్ని కప్పుకున్నారు. చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారు? వారి ప్రతిభను, వారి కార్యాలను, వారి క్రియలను ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటున్నారు. కనుక ముందుగా మన ముఖం ఏమైపోవాలి? అందుకని మత్తయి సువార్తలో ఏదైనా నువ్వు ఇచ్చినా చేసినా, ఇదిగో నీ కుడి చేతితో ఇస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి? ఇదిగో నిన్ను నీవు తగ్గించుకోవాలి. లోయా ద్వారములు ప్రవేశించడం అంటే తగ్గించబడిన వాడే ప్రవేశిస్తాడు. 5వదిగా ఆ ఒక్క మాట చదవండి, ముగించుకుందాం. 5వదిగా ప్రియులారా, 3వ అధ్యాయం 14 వచ్చాను.
పెంట గుమ్మమును బాగు చేశాను. ఏ గుమ్మం అంట ఇది? పెంట గుమ్మము అనగా రాతతో లేకపోతే ప్రిలారా శుభ్రము శుద్ధి లేకుండా ఉన్నటువంటి ఏమండి ఈ పెంట గుమ్మమును ఏం చేశాడంటే బాగు చేశాడు. పెంట గుమ్మము అనగా శుద్ధి చేయబడవలసిన గుమ్మము. ఇప్పుడు మనం ఆఖరిగా 5వదిగా ఏం చేయబడాలి? శుద్ధి చేయబడాలి. శుద్ధి చేయబడాలంటే దేవుని యొక్క వాక్యములు మత్తయి సువార్తలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూస్తారు. ఇంకా 5 రకాలైన గుమ్మాలు ఉన్నాయి. ఏమండి? శుద్ధి మన శరీరము మన అంతరేంద్రియము సమస్తము కూడా మన జీవితంలో ఏం చేయబడాలి? శుద్ధి చేయబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శుద్ధి చేయబడిన గుమ్మం. ఇప్పుడు ఈ 5 గుమ్మముల గుండా, ఈ గుమ్మములలో ఉన్న అనుభవాల గుండా మనం ప్రయాణము చేస్తే మనం ఏం చేయబడతామంటే ఇదిగో ఆయనతో పాటు ఏమండి ఆ పరమ యెరూషలేములో మనం ఉండటానికి హక్కుదారులుగా మనం ఉంటాం. అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా చెప్పింది ఏమిటి? మన వస్త్రములు ఉదుకు కొనాలి. అంటే మన మనస్సును మన యొక్క జీవితములో బాప్తీస అనుభవములో మనస్సు మారి బాప్తీస అనుభవములోనికి రావడం. రెండవదిగా ఏమండి? జీవవృక్షమునకు హక్కుదారులు కావాలి. జీవవృక్షం అనగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఏమండి? ఆయన అందుకని అంటాడు, యోహాను సువార్తలో ఏమంటాడంటే, నా రక్తమును త్రాగి నా శరీరమును తినవాడెవడో వాడు జీవము గలవాడు అంటాడు. మూడవదిగా గుమ్మములలో గుండా ప్రవేశించాలి. ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? 10 గుమ్మములు ఉన్నాయి. 10 గుమ్మములు అనగా సంపూర్ణతకు సాదృశ్యం. ఇప్పుడు 5 గుమ్మాలు కృపకు సాదృశ్యం. 5 అనగా కృపకు సాదృశ్యం. ఏమండి? ఈ కృప పొందిన వారమై మనం ఏం చేయాలి? ఈ 5 గుమ్మముల గుండా ప్రవేశించాలి. ఒకటే గుమ్మం గొర్రెల గుమ్మం, గొర్రె అనగా వధించబడే అనుభవములో. రెండవది మత్యపు గుమ్మం, చేప యొక్క అనుభవంలోనికి వెళ్ళాలి. చేప యొక్క అనుభవం ఏంటి? నీటికి ఎదురు ఈదుతుంది. కాబట్టి మనము కూడా లోకమునకు ఎదురీదేటట్లుగా లోకములు ఏది జరిగినా దానికి మనం ఎలా ఉండాలి? అన్నిటిలో పాలు పొందేవారిగా కాకుండా ఏమండి వాటికి మనం ఎలా ఉండాలంటే అవి క్రీస్తు మనకు నియమించిన సిద్ధాంత ప్రకారం ఉంటే ఆ ప్రకారములో మనం నడవాలి. మూడవదిగా పాత గుమ్మం. సంఘములు ఎలా ఉండాలి చెప్పండి? పాతదైన పద్ధతులే కార్యాలే చెప్పరే. ఈనాడు ఎన్నో రకాలైన పద్ధతులు వచ్చేసాయి. అర్థం కాల? ఎన్నో రకాలైన పద్ధతులు. సంఘమునకు క్రీస్తే నాయకుడై ఉన్నాడు. ఆయన నియమించిన నియమమే ఆ క్రమమై ఉన్నది. అయితే ఆ క్రమములోనే మనము నడవాలి. పాతదైన క్రమం అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థించుట, నడిపించబడటం. ఐదవదిగా నాలుగవదిగా లోయ గుమ్మము. లోయ అనగా తగ్గించుకొనుట. తగ్గించబడాలి. మనం అన్ని విషయములలో తగ్గించబడాలి. ఏమండి? ఐదవదిగా పెంట గుమ్మము. మనల్ని మనం ఏం చేసుకోవాలి చెప్పండి? శుద్ధి. మన ప్రాణాత్మ దేహములు శుద్ధి చేసుకుంటేనే మనము దేవుని సన్నిధికి చేరగలం. చేసుకోలేనివాడు
పరలోకం వెళ్ళడు. ఇంకా 5 రకాలైన గుమ్మాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే మరొక సమయంలో చెప్పుకుందాం. అట్టి కృప ప్రభు మనకిచ్చి, ఇదిగో ఈ గుమ్మముల గుండా పరలోక ప్రవేశము చేసేటువంటి వారిగా ప్రభు మనలను మార్చునుగాక, అట్టి కృపలో నిలబెట్టునుగాక, అట్టి అభిషేకం ప్రభు మనకిచ్చునుగాక, అట్టి వైరాగ్యముతో ప్రభు మనల్ని నియమించి బలపరచునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి కుమారుడిచ్చినటువంటి సాక్ష్యమును బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి వీరికి బాప్తిస్మం ఇస్తున్నాను.